వెల్కమ్ బ్యాక్. శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒక తల్లి తన ఇద్దరు చిన్నారులతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. పలాస మండలం కాశీబుగ్గ పరిధిలో ఈ దారుణం జరిగింది. ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. రైల్వే పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించారు. చుట్టుపక్కల వారిని విచారిస్తున్నారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమా అని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతుల వివరాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒక తల్లి తన ఇద్దరు చిన్నారులతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. పలాస మండలం కాశీబుగ్గ పరిధిలో ఈ దారుణం జరిగింది. ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. రైల్వే పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించారు. చుట్టుపక్కల వారిని విచారిస్తున్నారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమా అని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అసలు ఈ కేసులో ఇంకా ఏదైనా అప్డేట్స్ వచ్చాయా? పోలీసులు ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ సంగీత. శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కాశీబుగ్గ పరిధిలో ఒక తల్లి ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంచలనంగా మారింది. అయితే దీనికి సంబంధించి కుటుంబ కలహాలే కారణమని కూడా తెలిసింది. అయితే ఒకటైనా ఏదైతే ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన ఉందో అక్కడికి రైల్వే పోలీసులు కూడా చేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అసలు దీనికి చాలా ప్రధాన కారణం ఏంటనే దానిపై పోలీసులు కూడా అక్కడికి చేస్తున్న దర్యాప్తు అయితే చేపట్టారు. అయితే వరుస సంఘటనలు శ్రీకాకుళం జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడుతున్న సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. 2 రోజుల కిందట దొంగతనం నేపథ్యంలో ఒక తల్లి కొడుకు కూడా ఇలానే కింద పడి ఆత్మహత్య చేసుకోవడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి పదే సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎందుకు ఈ విధంగా ఆత్మహత్య పాల్పడుతున్నారు అనే దానిపై కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే శ్రీకాకుళం జిల్లాలో ఈ రోజు జరిగినటువంటి సంఘటన తీవ్ర కలకలం రేపిందనే చెప్పుకోవచ్చు. తల్లితో పాటు తన ఇద్దరు చిన్నారులతో కూడా ఆత్మహత్య చేసుకోవడంతో అటు కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళన అయితే చెందుతున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి కుటుంబ కలహాలే కారణమని తెలుస్తుంది. అయితే భర్తతో గత కొద్ది రోజులుగా జరుగుతున్న కారణాలతో తల్లి ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా అయితే కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. సంబంధించి వారి బంధువులు కానీ ఎవరైనా వారికి సంబంధించిన వాళ్ళు కానీ ఏదైనా మిస్సింగ్ కేసు పెట్టినట్టుగా పోలీసులు ఏదైనా చెప్తున్నారా? అయితే దీనికి సంబంధించి మిస్సింగ్ కేసు అయితే ఏది నమోదు అవ్వలేదు. అయితే నిన్న రాత్రి నుంచి కూడా ఇది జరుగుతున్న నేపథ్యంలో రాత్రి ఈ సంఘటన చోటు చేసుకున్నాను కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. అయితే భర్త భార్యల మధ్య ఇద్దరికి తీవ్ర వాగ్వివాదం జరిగినట్టుగా అయితే కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే చుట్టుపక్కల ఎక్కడ ఉంటుందని స్థానికులు అలానే బంధువులు కూడా ఆలోచించారు. అయితే రాత్రి రైల్వే పోలీసులు ఈ సమాచారం అందించడంతో ఈ ఘటన అయితే వెలుగులోకి వచ్చింది. అయితే తల్లి ఇద్దరు పిల్లలతో ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేసి ఎవరైతే భర్తకు అలాగే వారి బంధువులకి సమాచారం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అయితే కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. అసలు భార్య భర్తల మధ్య గొడవ జరిగిందా లేదా వేరే సంఘటన ఏమైనా ఉందా అనే దానిపై కూడా లోతుగా దర్యాప్తు అయితే చేపట్టారు. అయితే దీనికి సంబంధించి అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అసలు ఆత్మహత్య చేసుకున్న కారణం కేవలం భర్త లేకపోతే అత్తమామల ప్రెజర్ ఏమైనా ఉందా లేకపోతే వరకట్న వేధింపులు అనే దానిపై కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించి అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది సంగీత. ఎస్ సార్, థ్యాంక్ యూ శ్రీనివాస్. నా పేరు చిరంజీవి. మాది రామారాయపురం గ్రామం సంతకవిటి. మా ఊర్లో ఒక దొంగతనం జరిగిందని కంప్లైంట్ ఒక వ్యక్తి ఇవ్వడం జరిగింది. అయితే ఈ కంప్లైంట్లో 15 మందో 16 మందో అనుమానాస్పదంగా పేర్లు ఇచ్చారు. అందులో 14 మంది వాళ్ళకి కావాల్సిన పేర్లే తీసేసి మళ్ళీ మా అమ్మది నాది మాత్రమే ఉంచి మమ్మల్ని రోజు ఇంట్రాగేషన్కి పిలిచి పదే ఇంట్రాగేషన్ పిలవడం వల్ల ఊళ్ళో ఉండే వ్యక్తులు సమాజం కూడా మమ్మల్ని చీపుగా చూసి అవమానపరిచి మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తూ ఉండడం వల్ల మా అమ్మ మనస్తాపనకి గురి అయ్యి రైల్వే ట్రాక్ కింద పడి చనిపోవడం జరిగింది. ఇదంతా కూడా పోలీసుల యొక్క నిర్లక్ష్యం వల్ల జరగడం వల్ల మాకు ఇలా జరిగింది. దయచేసి వీటిని అందరూ కూడా పెద్ద మనసుతో సహకరించి వీటిని పరిష్కరిస్తారని కోరుచూ ఉన్నాను. నా పేరు చిరంజీవి. మాది రామారాయపురం గ్రామం.